సమోసాలో ఆలు ఉన్నంత వరకు బీహార్లో లాలు ఉంటాడని బీహార్ రాజకీయాల్లో ఒకప్పుడు చెప్పేవారు. కానీ గత 2 దశాబ్దాలుగా నితీష్ కుమార్ లాలూను పక్కన పెట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నితీష్ కుమార్ పేరు, ఆయన చేసిన కృషి, ఆయన సహకారం నేటి బీహార్ రాజకీయాల్లో అంతర్భాగం. ఆయన మద్దతుదారులు ఆయనను సుశాసన బాబు అని పిలుస్తారు. ఆయన విమర్శకులు ఆయనని ఫాల్తూరామ్ అని పిలుస్తారు. రెండిటిలోనూ నిజం ఉంది. మరియు నితీష్ పాత్ర కూడా సంక్లిష్టమైనది. నితీష్ కుమార్ను అర్థం చేసుకోవడం అంటే బీహార్ సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకోవడం వంటిది. బీహార్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నితీష్ కుమార్ ఒకరు. ఆయన 2 దశాబ్దాల పదవీ కాలం అనేక మలుపులతో నిండి ఉంది. రాజకీయాలు అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడంలో నితీష్ కుమార్ దేశం మొత్తానికి దానికి సజీవ ఉదాహరణని అంటారు. ఆయన రాజకీయ ప్రయాణం సిపిఐ ఎమ్మెల్యేతో ప్రారంభమైంది. ఆ తర్వాత సమత, ఆర్జేడీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీతో జేడీయూ భాగస్వామ్యం. కుడి ఎడమైనా సరే అధికారం కోసం నితీష్ కుమార్ ఎవరినైనా తన సహచరుడిగా చేసుకున్నాడు. అది అపఖ్యాతి పాలైన బీహార్ పీపుల్స్ పార్టీ అయినా లేదా కాంగ్రెస్ అయినా, వామపక్షమైనా బీజేపీ అయినా. నితీష్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశాడు, కానీ అతని పాండిత్యం పొలిటికల్ ఇంజనీరింగ్లో ఉంది. కూటమిలో చేరడం అంటే ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎప్పుడు ఎవరినైనా సరే విడిచిపెట్టాల్సి వస్తుంది. నితీష్ కుమార్ రాజీనామా చేయడంలో ఎప్పుడూ వెనుకాడాడు. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు ఉంటాడు. లాభం ఏమిటో నష్టం ఏమిటో నితీష్ మాత్రమే బాగా తెలుసు. అలా ఆయన 9 సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా అయ్యారు. కానీ ఈసారి బీహార్ 2025 ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఆర్జేడీ ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంది. 74 ఏళ్ల నితీష్ కుమార్కు ఇవి చివరి ఎన్నికలు అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. మరియు నితీష్ కుమార్ మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రి కాలేడని, నితీష్ కుమార్ రాజకీయ మరణవార్త రాస్తున్నవారు ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే 74 ఏళ్ల వయసు మన దేశ రాజకీయాల్లో పెద్ద విషయం ఏం కాదు. బీహార్లో నితీష్ ఇప్పటికీ బలమైన పట్టును కలిగి ఉన్నారు. ఇంకా ఇన్సైట్ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం 60.4% మహిళలు నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమికి 28.4% మంది మాత్రమే తమ ఓట్లను వేస్తారు అని చెప్తున్నారు. ఈ మహిళా ఓటర్ల కోసం ప్రధానమంత్రి గత వారం ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికలకు ముందు 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అన్నమాట ఇది. లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ను ఫాల్తూరం అని పిలుచు ఉండవచ్చు అతని రాజకీయం చూసి, కానీ నితీష్ దానిని రాజకీయ ఆచరణాత్మకత అని పిలిచాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన మంచి పాలన వల్లే ఇదంతా చేయాల్సి వచ్చిందని అనుకుంటున్నా. ఆయన బలవంతంగా లేదా దురాశ గురించో ఇది కాదు, ఆయన సూత్రాల గురించి చెప్తున్నా. నేడు జేడీయూ దుస్థితి ఏదైనా నితీష్ ఇమేజ్ ఇప్పటికే శుభ్రంగానే ఉంది. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా దీన్ని అంగీకరిస్తారు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ కేడర్ తగ్గిపోతుండడంతో, మారుతున్న గాలులతో 2025 బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్కు వీడ్కోలు పలుకుతుందా, లేక మనుగడకు ఇంకా ఎక్కువ ప్రవృత్తి ఉందా? 2005 నుండి నితీష్ లాలూ ప్రసాద్ యాదవ్ స్థానంలో వచ్చారు. మరియు బీహార్లో ఎంత విపత్తు వచ్చినా, ఉద్యోగాల కోసం ఎంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఎంత కుల లెక్కలు వేసినా నితీష్ బాబు తన కుర్చీలోంచి కదలలేదు. ఆయన ఎప్పుడూ తన విమర్శకులను తప్పుగా నిరూపిస్తారు. 2025లో కూడా ఇదే ఫలితం ఉంటుందా? ఈ ప్రత్యేక మినీ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. నితీష్ కుమార్ మార్చి 1951లో పాట్నా జిల్లాలోని బక్తియార్పూర్లో కుర్మీ కుటుంబంలో జన్మించారు. మరియు పాట్నాలోని బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కొంతకాలం అతను బీహార్ రాష్ట్ర విద్యుత్ బోర్డులో కూడా పనిచేశాడు అన్నమాట. నేటి చాలామంది నాయకుల మాదిరిగానే నితీష్ రాజకీయ ప్రయాణం 1974లో ప్రారంభమైంది. ఆయన జేపీ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఈ కాలంలో నితీష్ కుమార్ను కూడా మిసా కింద అదుపులోకి తీసుకున్నారు. అప్పటి ఎన్ఎస్ఏ చట్టం ఏం చెప్తుందంటే జాతీయ భద్రత పేరుతో ఎవరినన్నా అరెస్ట్ చేయండి, ప్రశ్నలు అడగవద్దు అని చెప్తుంది. బీహార్ ఉద్యమం మరియు సంపూర్ణ క్రాంతి లేదా సంపూర్ణ విప్లవం అని కూడా పిలువబడే జేపీ ఉద్యమం, దీనిని విద్యార్థులు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేక ఉద్యమంగా ప్రారంభమైంది. లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోడీ వంటి బీహార్ నాయకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి తర్వాత నితీష్ కుమార్ ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. మరియు అతని మొదటి 2 ప్రయత్నాలు విజయవంతం కాలేదు. అతను 1977 మరియు 1980లో హార్నాట్ అసెంబ్లీ స్థానం నుండి 2 సార్లు ఓడిపోయాడు. కానీ నితీష్ కుమార్ ఎన్నికల పోరాటం కొనసాగుతుంది. నితీష్ కుమార్ చివరకు 1985లో లోక్ దళ్ టికెట్పై 21,000 ఓట్ల తేడాతో హార్నాట్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. తరువాత 1989లో నితీష్ కుమార్ బర్హ్ నుండి జనతాదళ్ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. మరియు 1990లో ఆయన కేంద్ర వ్యవసాయం మరియు సహకార సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
1991 మరియు 2000 మధ్య నితీష్ కుమార్ 4 సార్లు లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారు. ఎవరి టికెట్పై ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో అతనికి ఇప్పటికే బాగా తెలుసు. 1991 ఆయన జనతాదళ్ టికెట్పై పోటీ చేశారు. 1992లో నితీష్ కుమార్ మరియు లాలూ యాదవ్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. బీహార్ భవన్లో వారిద్దరూ గుద్దుకోవడం, తన్నడం వంటివి చేశారు. ఆ తర్వాత నితీష్ జనతాదళ్ నుండి విడిపోయి లాలూతో 20 ఏళ్ల వైరాన్ని ప్రారంభించాడు. 1996 మరియు 1998లో నితీష్ కుమార్ మరియు దివంగత జార్జ్ ఫెర్నాండెజ్ స్థాపించిన సమతా పార్టీ నుండి నితీష్ ఎంపీ అయ్యారు. అది సంకీర్ణ రాజకీయాల యుగం కాబట్టి ఈ కాలంలో నితీష్ కుమార్ అనేక మంత్రిత్వ శాఖలను పొందారు. ఆయన పదవీ కాలం తక్కువగా ఉన్నప్పటికీ నితీష్ కుమార్ ఆగస్టు 1999లో రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల్లోనే రాజీనామా చేశారు. దాదాపు 300 మంది మృతి చెందిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ, మరియు ఇది కేవలం తప్పు కాదు, ఇది నేరపూరిత నిర్లక్ష్యం, కాబట్టి మొదట నేను బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను అని రాజీనామా ఇచ్చి తప్పుకున్నారు. మీరు కొంచెం ఆశ్చర్యపోవచ్చు, కానీ మన దేశ చరిత్రలో ఒకప్పుడు మంత్రులు రైలు ప్రమాదాలకు ఇప్పుడున్న మంత్రులలాగా రీల్స్ చేయడం కంటే కూడా నైతిక బాధ్యత వహించి అప్పట్లో రాజీనామా చేసి పక్కకు తప్పుకునేవారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. అప్పుడులో ఆయన నితీష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుకోలేదు, కానీ నితీష్ కుమార్ పూర్తి బాధ్యత వహించాలని కోరుకున్నారు. ఇప్పుడు నైతిక బాధ్యతతో పాటు బీహార్ కూడా అతను వెనక్కి పిలుస్తుందనేది కూడా నిజమే. ఎంత నైతికత ఉందో, ఎంత రాజకీయ అవకాశవాదం ఉందో చర్చ జరుగుతుంది ఇప్పుడు. అయితే ఎందుకంటే మార్చి 2000లో నితీష్ కుమార్ తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు, కానీ అది ఒక వారం మాత్రమే. హంగ్ అసెంబ్లీలో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ దగ్గర సంఖ్యాబలం లేదు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగడానికి ముందే మార్చి 10న నితీష్ కుమార్ రాజీనామా చేశారు. తరువాత నితీష్ కుమార్ వాజ్పేయి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా, వ్యవసాయం మరియు రైల్వే మంత్రిగా తిరిగి పనిచేశారు. ఆయన మొట్టమొదటి జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు. స్థిరమైన వ్యవసాయ వృద్ధి మరియు ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిగా ఆయన రెండవసారి ప్రజాకర్షణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. రైల్వే ప్రమాదాల దృష్ట్యా నితీష్ కుమార్ వెంటనే వాజ్పేయిని 17,000 కోట్ల ప్రత్యేక రైల్వే భద్రతా నిధిని ఆమోదించమని కోరాడు. ఆయన పదవీ కాలంలో రైల్వే ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది మరియు ఆన్లైన్ టికెటింగ్ కూడా ప్రవేశపెట్టబడింది. 2002 బడ్జెట్లో ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు మరియు ఆధునీకరణ కార్యక్రమాలు కూడా గణనీయమైన దృష్టిని ఆకర్షించాయి. ఆయన పదవీ కాలం వరుస ప్రధాన ప్రకటనలతో గుర్తించబడింది మరియు ముఖ్య అంశాలను సంపాదించింది. ఆయన తన పథకాలలో బీహార్కు అనుకూలంగా కేంద్రం ఉందని మరియు పెద్ద ప్రకటనలు చేస్తున్నారని కూడా చెప్పబడింది, కానీ వాస్తవం ఏమిటంటే క్షేత్రస్థాయిలో అదేమీ లేదు. కానీ అతని పోర్ట్ఫోలియోతో సంబంధం లేకుండా నితీష్ దృష్టి బీహార్పై ఉంది. అర్జునుడి దృష్టి చేపలపై ఉన్నట్లుగా. 2004 నితీష్ కుమార్ జేడీయూ నుండి 6వసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు, కానీ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. మరుసటి సంవత్సరం 2005లో బీహార్ ఎన్నికల తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. నవంబర్లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి మరియు నితీష్ కుమార్ రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యారు మరియు ఈసారి కొంచెం చాలా కాలం పాటే ఉన్నారు. 2005లో ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రెండు పార్టీలు కలిపి 143 సీట్లు గెలుచుకున్నాయి. అందులో జేడీయూ 88, బీజేపీ 55 సీట్లు గెలుచుకున్నాయి. బీహార్ని 15 సంవత్సరాల పాటు పాలించిన లాలూ యాదవ్ పార్టీకి మాత్రం ఆర్జేడీకి పెద్ద షాక్ తగిలింది. దీంతో 1990 నుండి 2005 వరకు లాలూ యాదవ్ కుటుంబం బీహార్ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిందని గమనించాలి. దీన్ని బట్టి 1990 నుండి లాలూ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ 1997లో దానా కుంభకోణం కేసు కారణంగా లాలూ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాల్సి వచ్చింది. కానీ లాలూ వదులుకునే వ్యక్తి అయితే కాదు. ఆయన జనతాదళ్ను విడిచిపెట్టారు. జనతాదళ్ ఎంపీలతో కొంతమందితో కలిసి జూలై 1997లో ఆర్జేడీని స్థాపించారు. రాజకీయ అనుభవం లేని తన భార్య రబ్రీదేవిని ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. నితీష్ కుమార్ అధికారంలో వచ్చినప్పుడు బీహార్ ఆక్రమణకు జంగిల్ రాజుగా పేరుగాంచింది. నితీష్ రాజకీయ వారసత్వంలో పెద్ద భాగం ఆయన పదవీ కాలంలోని మొదటి కొన్ని సంవత్సరాలు శాంతి భద్రతలు కొంతవరకు తిరిగి వచ్చినప్పుడు రోడ్లు నిర్మించబడ్డాయి. ఉపాధ్యాయులు పాఠశాలకు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. పోలీసు అధికారులు విధి నిర్వహణ కోసం వారి స్టేషన్కు వెళ్లారు. ఇది బీహార్కు ఒక విప్లవం కంటే తక్కువేం కాదు. 20 ఏళ్ళు గడిచినా బీహార్ బోస్టన్గా మారలేదు. పర్వాలేదు, అది ఇంకా చాలా విధాలుగా చాలా వెనుకబడి ఉంది. కానీ నేటికి ప్రజలు ఆర్జేడీ అడవి రాజ్యాన్ని గుర్తించుకుని వణుకుతున్నారు. నిజానికి నితీష్ కుమార్ జంగిల్ రాజ్ అనే నినాదాన్ని రూపొందించి లాలూని తొలగించు, బీహార్ను రక్షించు ప్రచారానికి నాయకత్వం వహించాడు. కానీ దీని అర్థం ఆయన ఎప్పటికీ ఆర్జేడీతో లేదా లాలూతో చేతులు కలపరని కాదు.
2010లో నితీష్ కుమార్ పదవీ కాలం ముగిసే సమయానికి బీహార్లో శాంతి భద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఇది మాత్రమే కాదు, ఆర్థిక వృద్ధి కూడా కనిపిస్తుంది. సిఎస్ఓ డేటా ప్రకారం 2004 మరియు 2009 మధ్య బీహార్ జీడిపి 11% పెరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు మరియు నర్సుల కొరతను కూడా పరిష్కరించారు. గ్రామాలు మరియు పట్టణాల్లో రోడ్లు నిర్మించబడ్డాయి. సంస్థలు కూడా పునరుజ్జీవనాన్ని చూశాయి. మహిళా సాధికారతపై పని జరిగింది. పంచాయతీలు మరియు పట్టణ స్థానిక సంస్థల్లో 50% సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. బాలికల పాఠశాల మానేయడం రేటు కూడా మెరుగుపడింది. 2 పథకాలు ప్రారంభించబడ్డాయి. దీనిలో 8వ తరగతికి పైబడిన విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు మరియు సైకిళ్లు అందించారు. దీనిని నితీష్ కుమార్ క్లాసిక్ పాలిటిక్స్ అని పిలవవచ్చు. నితీష్ కుమార్ ఒకే బాణంతో 2 లక్ష్యాలను ఛేదించారన్నమాట: అభివృద్ధి మరియు ఓటు బ్యాంకుని. నితీష్ కుమార్ ఈ సంస్కరణలన్నింటినీ అమలు చేశారు. ఈ సంస్కరణలు కూడా సమ్మిళితమైనవి. దీనివల్ల కులాల వారీగా ఓట్ల వాటా పెరిగింది. మహిళా సాధికారత చొరవ మహిళల ఓట్లను వారికి తీసుకువచ్చింది మరియు కుల ఓట్లను పరిష్కరించడానికి ఒక రాష్ట్ర కమిషన్ ఏర్పాటు చేయబడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివక్ష లేకుండా సరిగ్గా లక్ష్యంగా చేసుకునేలా కులాలను గుర్తించడం. షెడ్యూల్డ్ కులాలను 2 గ్రూపులుగా విభజించారు: దళితులు మరియు మహాదళితులు. వీరిలో మహాదళితులు పాస్వాన్లు కానివారు, పేదవారు, సామాజికంగా అత్యంతగా అనగదొక్కబడిన వారు. 22 మందిలో 21 మందిని మహాదళితులుగా వర్గీకరించారు మరియు వారిని ప్రత్యేక సంక్షేమ పథకాలు, నైపుణ్యాభివృద్ధి, విద్య కల్పించారు వారికి. నితీష్ కుమార్కు ఈ దిగువ కులాల జనాభాలో ఎక్కువ మంది మద్దతు లభించింది. లాలూ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకును ఎదుర్కొనడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. బీహార్ రాజకీయాలు కుల ప్రాతిపదికన జరుగుతాయి. ఇది అందరికీ తెలుసు. లాలూ ఈ ఫామ్లను ఛేదించి చాలా కాలం అధికారంలో ఉన్నారు. ఇప్పుడు నితీష్కు వచ్చిన సమస్య ఏమిటంటే అతను బీహార్ జనాభాలో కేవలం 3% ఉన్న కుర్మీ కులానికి చెందినవాడు. అతని సాంప్రదాయ ఓటు బ్యాంకు 6% నుండి 7% ఉండగా లాలూ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు 32% ఉంది. నితీష్ కుల జనాభా పెద్దగా లేకపోవడంతో అతను త్వరలోనే అర్థం చేసుకున్నాడు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి, దాని ఆధారంగానే గెలగలరు, లేకపోతే కష్టం. నితీష్ కుమార్ తన సొంత ఓటు స్థావరాన్ని విస్తరించుకోవడానికి రాష్ట్ర పథకాలు, రిజర్వేషన్ కోటాలు మరియు మహిళా సాధికారత చొరవలను జాగ్రత్తగా ఉపయోగించుకున్నారు. మరియు ఆర్జేడీ ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకును ఓడించడానికి నితీష్ చొరవలు కొంతవరకు కులం మరియు వర్గానికి అతీతంగా కనిపిస్తాయి మరియు అభివృద్ధి కూడా ఉంటుంది. కానీ కులగణనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆర్థికవేత్తలతో మాట్లాడి చూస్తే పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని వారు చెబుతారు. ఆరోగ్యం, విద్య మరియు విద్యుత్ రంగాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. వ్యవసాయ రంగం కూడా నిదానంగా ఉంది. రాష్ట్ర రుణాలు మరియు ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఆరోగ్యం గురించి కూడా ఆందోళన తలెత్తుతున్నాయి. కానీ పైకి చూస్తే అంతా బాగానే అనిపించింది. ఎందుకంటే శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి, రోడ్లు నిర్మిస్తున్నారు, మహిళలు మరియు అణగారిన వర్గాల కోసం ప్రత్యేక పథకాలు వచ్చాయి. నితీష్ ఒక కుల నాయకుడిలా కాకుండా అభివృద్ధి అనుకూల నాయకుడిలా కనిపించాడు. ఆయన చొరవలు నిస్సందేహంగా జేడీయూ ఓటు స్థావరాన్ని విస్తరించాయి. 2010 ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కూటమి ఘన విజయంతో తన సాంప్రదాయ ఓటు స్థావరాన్ని మించిపోయాడు. 243 స్థానాలకు గాను 206 స్థానాలు జేడీయూ 115 స్థానాలు, బీజేపీ 91 స్థానాలు గెలుచుకున్నాయి. ఆర్జేడీ కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పనులు కొనసాగాయి. ఒకప్పుడు జంగిల్ రాజ్ కోసం పిలుపునిచ్చిన రాష్ట్రం అభివృద్ధి, అధిక వృద్ధి, మెరుగైన శాంతి భద్రతల కోసం ముఖ్యాంశాలలో కనిపించింది. ఇక నితీష్ కుమార్కు సుశాసన్ బాబు, డెవలప్మెంట్ పురుష్ లాంటి బిరుదులు వచ్చాయి. కానీ ఇదంతా ఉన్నప్పటికీ నితీష్ కుమార్ను బాధపెడుతున్న విషయం ఉంది. అది బీజేపీ హిందుత్వ ఎజెండా మరియు అంతకంటే ఎక్కువగా 2014లో నరేంద్ర మోదీని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడం. ఎన్డీఏ తన ప్రధానమంత్రి అభ్యర్థిగా లౌకిక ముఖాన్ని ప్రదర్శించాలని జేడీయూ కోరుకుంది. నితీష్ కుమార్ స్వయంగా 2002 తర్వాత మోడీ ముస్లిం వ్యతిరేక అల్లర్ల ఆరోపణలను ఎదుర్కొన్నందున నరేంద్ర మోడీ పేరును అభ్యర్థిగా పేర్కొనడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. లుధియానాలో ఎన్డీఏ ర్యాలీ జరుగుతున్నప్పుడు ది కార్వాన్లో శంకర్షన్ ఠాకూర్ నివేదించిన దాని ప్రకారం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీతో వేదిక పంచుకునే విషయంలో నితీష్ కుమార్ అసంతృప్తి చెందారని తెలిసింది. మోదీతో వేదికపై కనిపించడం కూడా ఆయనకి ఇష్టం లేదని, కానీ అద్వానీజీ చెప్పినట్లుగా ఆయన అయిష్టంగానే చేరారు. ర్యాలీకి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ వేదికపై నితీష్ కుమార్ చేయి పట్టుకుని విజయ సంకేతం చూపిస్తారు.
ఇది చూసి నితీష్ మరింత బాధపడ్డాడు. ఈ క్షణం మరుసటి రోజు వార్తాపత్రికలలో ఎన్డీఏ ఐక్యత చూపబడుతుంది కాబట్టి మోడీ ఇమేజ్ పెంచడానికి తనను ఈ ర్యాలీకి తీసుకొచ్చారని నితీష్కు బాగా తెలుసు. జూన్ 2013లో నరేంద్ర మోడీని బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్గా నియమించారు మరియు నితీష్ కుమార్ బీజేపీతో తన 17 ఏళ్ల పొత్తును తెంచుకున్నారు. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ కూడా ఎన్డీఏ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. అది బీహార్లో జరుగుతుంటే అలా ఉండనివ్వండి, కానీ మేము మా ప్రాథమిక సూత్రాలపై రాజీ పడము. మట్టిలో అయినా కలిసిపోతాం కానీ భవిష్యత్తులో మీతో ఎటువంటి పొత్తు ఉండదు, అసాధ్యం, ఇక సాధ్యం కాదు అని ముగించేశారంతే. అక్కడతో ఆ అధ్యాయం ముగిసింది. ఎందుకంటే మీరు మా నమ్మకాన్ని వమ్ము చేశారు. బీజేపీ కూడా ప్రతీకారం తీర్చుకుంది. దీనికి నైతిక ప్రాతిపదికన నితీష్ కుమార్ రాజీనామా చేయాలని సుశీల్ మోడీ బాగా డిమాండ్ చేశారు. అతను సంఖ్యలను నిరూపించమని అడిగారు. ఇది నితీష్ కుమార్ మనుగడకు లక్షణాన్ని చూపిస్తుంది. బీజేపీ మద్దతు కోల్పోయినప్పటికీ నితీష్ కుమార్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం గెలిచారు. అది ఎలా అంటారా? 126 ఓట్లతో 4 కాంగ్రెస్ మరియు 4 స్వతంత్ర ఎమ్మెల్యేల ఓట్ల మద్దతు లభించి గెలిచారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి చాలా మారిపోయింది. 2009తో పోలిస్తే జేడీయూ 20 లోక్సభ స్థానాలకు బదులుగా 2 మాత్రమే వచ్చాయి. బీజేపీకి 12కి బదులుగా 22 వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ను విడిచిపెడితే ప్రభుత్వం పడిపోతుందని ఊహాగానాలు వచ్చాయి. జేడీయూ పేలవమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని ఊహించని విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. జేడీయూ పేలవమైన పనితీరుకు బాధ్యత వహిస్తూ నితీష్ కుమార్ మరుసటి రోజే గవర్నర్కు రాజీనామా సమర్పించారు. ఆ మరుసటి వారం మే 20, 2014 జేడీయూ యొక్క ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి జతన్ రామ్ మాంఘీ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అత్యంత వెనుకబడిన మహాదళిత వర్గాలలో ఒకటైన ముసాహర్ సామాజిక వర్గం నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి మాంఘీ. ఆయన ముఖ్యమంత్రి అయిన 3 రోజులకే బీహార్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది. మాంఘీ ఆ పరీక్షలో విజయం సాధించారు. కానీ సరిగ్గా 9 నెలల తర్వాత జితన్ రామ్ మాంఘీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జేడీయూలో చాలా రాజకీయ నాటకం ఉంది, అధికార పోరాటాలు ఉన్నాయి. మరి నితీష్ కుమార్ శాసనసభాపక్ష నాయకుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నితీష్ బాబు కోసం ఆ పదవిని ఖాళీ చేయాలని మాంఘీ కోరారు. కానీ పార్టీ ఆదేశాలను ఆయన ధిక్కరించడంతో జేడీయూ పార్టీ ఆయనను బహిష్కరించింది. ఈ సమయంలో మాంఘీ ప్రధాని మోదీని కూడా కలిసి ఫిబ్రవరి 20న బీహార్ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పారు. మాంఘీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ తన 87 మంది శాసనసభ్యులకు విప్ జారీ చేయడంతో మాంఘీకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. కానీ నితీష్ కుమార్ మనుగడ సాగించే స్వభావం మళ్ళీ ఉపయోగపడింది. మాంఘీకి 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా నితీష్కి కేవలం 103 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. మరియు ఫిబ్రవరి 22, 2015 నితీష్ కుమార్ 4వసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఆర్జేడీ మరియు కాంగ్రెస్ మద్దతుతో. ఇదే నితీష్ కుమార్ యొక్క ప్రత్యేకత. పాత శత్రుత్వాలను మర్చిపోయి ఆయన ఆర్జేడీతో కూడా చేతులు కలిపారు. 2014 ఫలితాలు ప్రకటించిన తర్వాత లాలూ నితీష్కు ఫోన్ చేసినట్లు చెబుతూ ఉంటారు. ఈ ఓటమి షాక్లో మన విభేదాలను మర్చిపోవాల్సి ఉంటుంది, మనం ఒక కూటమిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరియు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నితీష్ ముఖ్యమంత్రి అవుతారని లాలూ నితీష్తో అన్నారని వాదన. దానా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయాడు. డిప్యూటీ సీఎం పదవికి తన 26 ఏళ్ల కుమారుడు తేజస్వి పేరును ప్రతిపాదించాడు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహాకూటమి అఖండ విజయం సాధించింది. వారు 243 స్థానాలకు గాను 178 స్థానాలు గెలుచుకున్నారు. ఆర్జేడీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ నితీష్ కుమార్ 5వసారి ముఖ్యమంత్రి అయ్యారు. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ మాత్రం డిప్యూటీ సీఎం అయ్యారు. ఇది బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ వరుసగా 3వ విజయం మరియు దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. సుశాసన్ బాబుగా ఆయన ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. కేంద్రంలో బీజేపీ వార్తల్లో నిలిచింది, కానీ బీహార్లో ప్రముఖ స్థానిక నాయకులు ఎవరూ లేరు. 2014లో ప్రధాని మోదీ విజయవంతమైన ప్రచారం తర్వాత 2015 బీహార్ ఎన్నికల్లో నితీష్ ప్రచారాన్ని ప్రశాంత్ కిషోర్ నిర్వహించారు. ప్రశాంత్ కిషోర్కు మోడీతో ఉన్న ఘర్షణ నితీష్ కుమార్ ప్రచారంలో భారీ ఊపునిచ్చింది. నితీష్ కుమార్ బీహారీ వర్సెస్ బయట వ్యక్తి అనే ప్రచారం ప్రతిధ్వనించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని నితీష్ కుమార్ తరచుగా ర్యాలీలలో బీహార్ అభివృద్ధి బయట వ్యక్తి నుండి కాదు, బీహార్ నుండి వస్తుందని చెప్పేవారు. ఇది మాత్రమే కాదు, ముజాఫర్పూర్లో జరిగిన బీజేపీ ర్యాలీలో నితీష్ రాజకీయాలు ఎలా ఆడతారో చూపించాడు.
నితీష్ కుమార్ డిఎన్ఏలోని లోపాలను మోడీ గారు ఎత్తి చూపారు. సోదరిమణులారా అంటూ అప్పుడు నేను అనుకున్నాను, బహుశా డిఎన్ఏలో ఏదో తప్పు ఉండొచ్చు అని అన్నారు. నితీష్ కుమార్ దీన్నే అవకాశంగా తీసుకుని బీహార్ ప్రజలకు వారి డిఎన్ఏ నమూనాను పంపమని చెప్పడం ద్వారా దానిని సద్వినియోగం చేసుకున్నారన్నమాట. కౌంటర్గా నితీష్ నా డిఎన్ఏ చెడిపోయిందని అన్నారు. నేడు బీహార్లోని ప్రజలు తమ జుట్టు మరియు గోళ్ళను కత్తిరించుకుని డిఎన్ఏ పరీక్ష కోసం నమూనాలను సేకరిస్తున్నారు. మరియు రేపటి నుండి డిఎన్ఏ నమూనాను అధ్యయనం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపుతామని నాకు చెప్తున్నారు. దీని తర్వాత ప్రధానమంత్రి మోడీ కార్యాలయంలోకి డిఎన్ఏ నమూనాలు వెల్లువెత్తాయి. ఇంకా నితీష్ మహిళా సాధికారత పథకాలు నితీష్ పట్ల మహిళా ఓటర్ల మొగ్గును మరింత పెంచాయి. కానీ ఆయన కొత్త వాగ్దానం అన్నింటినీ మార్చేసింది. నితీష్ కుమార్ ప్రచారం చేస్తున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల మహిళల నుండి పదే వస్తున్న ఫిర్యాదు ఏంటంటే, గ్రామంలో ఒక మద్యం దుకాణం ఉండటం వల్ల పురుషులు తరచుగా తమ సంపాదన అక్కడే ఖర్చు చేసి ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నారు అని చెప్పి. ఇది విన్న నితీష్ కుమార్ ఒక ప్రమాదకర వ్యూహాన్ని ఆడి తాను తిరిగి ముఖ్యమంత్రి అయితే బీహార్లో మద్యాన్ని నిషేధిస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటనకు దళిత వెనుకబడిన కులాల మహిళల నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని అగ్రవర్ణ మహిళల నుండి కూడా మద్దతు లభించింది. ఎందుకంటే బీహార్లో మద్యపానం ఒక పెద్ద సమస్యగా మారింది. మరియు ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే ఏప్రిల్ 2016లో నితీష్ మద్యం అమ్మకాలు మరియు వినియోగాలపై పూర్తిగా నిషేధం విధించారు. నితీష్ తీసుకున్న ఈ ఒక్క చర్యతో బీహార్లోని మహిళలు చాలా సంతోషించారు. ఇది సామాజిక క్రమాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడింది. కానీ ఆదాయ నష్టం మరియు అమలు ఖర్చు ఉంది. అక్రమ మద్యం సమస్యల కారణంగా ఈ విధానం తీవ్రంగా విమర్శించబడింది. కానీ ఆదాయం రాష్ట్రానికి చేరలేదు మరియు అక్రమ మద్యం కారణంగా చాలామంది మరణించారు. ఇప్పటికీ ఈ మాస్టర్ స్ట్రోక్కు మహిళల నుండి అపారమైన మద్దతు లభించింది మరియు అందుకే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవట్లేదు నితీష్ కుమార్. బీహార్ రాజకీయాల్లో తదుపరి మలుపు జూలై 2017లో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో వచ్చింది. ఈసారి ఉప ముఖ్యమంత్రి లాలూ కుమారుడు తేజస్వి యాదవ్పై ఉన్న అవినీతి ఆరోపణలే దీనికి కారణం. తేజస్వి రాజీనామా చేయాలని నితీష్ కోరుకున్నారు. కానీ లాలూ దానికి అనుకూలంగా లేరు, ఒప్పుకోలేదు కూడా. కూటమిలో జేడీయూ జూనియర్ భాగస్వామి అయినప్పటికీ నితీష్ను ముఖ్యమంత్రిగా చేశారు. ఆర్జేడీ నాయకులు ఇప్పటికీ దానితో అసంతృప్తి చెందారు మరియు ప్రతిరోజు నితీష్ కుమార్ను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించింది. అంతేకాకుండా లాలూ యాదవ్ బీహార్ సీనియర్ అధికారితో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారనే వార్తలు వెలువడ్డాయి. పాలనలో తేజస్వి యాదవ్ జోక్యం చేసుకోవడం నితీష్ దీనికి అస్సలు అంగీకరించలేదు. కానీ లాలూ వెనక్కి ఆగడు. అవినీతి ఆరోపణల కారణంగా తేజస్వి రాజీనామా కూడా అంగీకరించడం. మరియు ఇక్కడి నుండి నితీష్ కుమార్ వేగవంతమైన యూటర్న్ దశ ప్రారంభమైందన్నమాట. నితీష్ కుమార్ ఆర్జేడీ నుంచి విడిపోయి మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు, అదే ఎన్డీఏలో. కానీ నితీష్ ఈ కూటమికి దాదాపు ఏడాది క్రితమే పునాది వేశారని తెలుస్తుంది. సెప్టెంబర్ 2016లో భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు నితీష్ కుమార్ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. 2 నెలల తర్వాత నోట్ల రద్దు జరిగినప్పుడు నితీష్ కుమార్ మళ్ళీ తన మద్దతు వ్యక్తం చేస్తూ నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య మంచిదని అన్నారు. ప్రతిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నితీష్ కుమార్ మద్దతుకు బహిరంగ కృతజ్ఞతలు తెలిపారు. మరియు కొన్ని నెలల తర్వాత బీహార్లో మద్యపాన నిషేధం కోసం నితీష్ కుమార్ తీసుకున్న చర్యలు ప్రశంసించారు. అది పరస్పర ప్రశంసం. అంతేకాకుండా జనవరి 2017లో గురు గోవింద్ సింగ్ 350వ జయంతి సందర్భంగా పాట్నాలో జరిగిన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా మోడీ నితీష్తో కలిసి వేదిక సంతోషంగా పంచుకున్నారు. ఇది మన దేశ రాజకీయాలను చూపిస్తుంది. ఒకప్పుడు మోడీతో వేదిక పంచుకోవడానికి కూడా నిరాకరించిన నితీష్ మోడీతో కర్ణచాలనం చేయటం తెలివైన పని అని గ్రహించారు. మరియు కొన్ని నెలల తర్వాత జూలై 2017లో నితీష్ ఆర్జేడీతో సరిదిద్దలేని విభేదాలను చూపుతూ రాజీనామా చేశారు. కాబట్టి మళ్ళీ ఆయన బీజేపీలో చేరి 6వసారి ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ జేడీయూ పొత్తు తరువాతి కొన్ని సంవత్సరాలు బాగా కొనసాగింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఎన్డీఏ గెలిచింది. 120 సీట్లతో మెజారిటీని సాధించింది. అయితే మహాకూటమి 110 సీట్లు సాధించింది. కానీ మనం జేడీయూ గురించి మాట్లాడుకుంటే దాని సీట్లు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ నితీష్ కుమార్ 7వసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కంటే చాలా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ స్పష్టంగా అధికార గతిశీలత దెబ్బతింటుంది. జేడీయూ ఉన్న చోట ఎల్జేపీ పోటీ చేయడానికి అనుమతించడం ద్వారా వారి ఓట్లను తగ్గించడం కోసం నితీష్ బీజేపీని నిందిస్తున్నారు. ఇది జేడీయూ ఓటు బ్యాంకును ప్రభావితం చేసింది.
ఎల్జేపీ ఓటు బ్యాంకు ఈబీసీ మరియు ఎస్సీ బీజేపీ బలపడుతుందని మరియు జేడీయూ బలహీనపడుతుందని నితీష్ నమ్మాడు. 2 సంవత్సరాలు పూర్తి కాకముందే నితీష్ మళ్ళీ 9 ఆగస్టు 2022న ఎన్డీఏ కూటమికి రాజీనామా చేశారు. బీజేపీ తన పార్టీని మరియు ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేనకు జరిగినట్టు బీహార్లో జేడీయూ కూడా జరుగుతుందని నితీష్ బహుశా భయపడ్డాడు. ఫాల్తూరం తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల వైపు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ మరుసటి రోజే మరోసారి తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ ఈ కూటమి కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. 18 నెలల్లోనే జనవరి 2024లో నితీష్ మళ్ళీ కూటమి నుండి నిష్క్రమించారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈసారి నితీష్ మాట్లాడుతూ ఇండియా బ్లాక్ ఏర్పాటుకు ఆయన చేసిన కృషి ఉన్నప్పటికీ తాను అసంతృప్తిగా ఉన్నానని అన్నారు. జాతీయ స్థాయిలో ఆయనకు ఎటువంటి ప్రాముఖ్యత లభించలేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కూడా ఈ కూటమి గణనీయమైన పాత్ర పోషించలేదు. నితీష్ కుమార్ ఒక జాతీయ కూటమికి అధిపతి కావాలని కోరుకున్నారన్నదే రహస్యం కాదు, కానీ అది జరగలేదు. ఎన్డీఏ మరియు యూపీఏ రెండింటిని నడిపించడానికి ప్రయత్నించిన మొదటి మరియు ఏకైక నాయకుడు నితీష్ కావచ్చేమో. ప్రయత్నించినందుకు పూర్తి మార్కులు అది జరగలేదు అనేది వేరే విషయం. కానీ నితీష్ 2 పార్టీలను ఎలా నడిపించడానికి ప్రయత్నించాడో ఇది చూపిస్తుంది. అతని రాజకీయ ఆశయం ఎంత విస్తృతంగా ఉందో ఆలోచించండి. మరోవైపు మరో సమస్య ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం మరియు మోడీ ప్రజాదరణ చూడడం. 2024 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నితీష్ భావించారు. అందుకే రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే, మరుసటి రోజే కాదు, కొన్ని గంటల్లోనే ఆయన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన 9వ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. మీకు అనివార్య నాయకుడు ఉంటే ఆయన నితీష్ కుమార్ లాగా ఉండాలి. ఈరోజు బీజేపీ, రేపు ఆర్జేడీ, కాంగ్రెస్, మరుసటి రోజు మళ్ళీ బీజేపీ, ఆ తర్వాత ఆర్జేడీ, ఆ తర్వాత కాంగ్రెస్. వారు సరసైన వారిని భావించిన వారితో పొత్తు పెట్టుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జేడీయూ ఎప్పుడూ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. చాలాసార్లు కూటమిలో ఆయన పార్టీ సీట్లు బీజేపీ లేదా ఆర్జేడీ కంటే తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ నితీష్ కుమార్ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు. బీజేపీతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది, కానీ బీహార్లో ఇంజిన్ను నడుపుతున్నది నితీష్. కూటమిలో ఎన్నిసార్లు విడిపోయినా, అతను ఏ కూటమిలోకి తిరిగి వచ్చినా అతన్ని ఎల్లప్పుడూ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించారు. అత్యంత శక్తివంతమైన బీజేపీ కూడా బీహార్లో ఇంకా తన పట్టును స్థాపించలేకపోయింది. మరి నితీష్ కుమార్ స్వరానికి అనుగుణంగా నృత్యం చేస్తుంది. ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. బీహార్లో ఇప్పటి వరకు ఎన్డీఏ సంకీర్ణానికి నితీష్ కుమార్ ముఖచిత్రంగా ఉన్నారు. తాను ఎక్కడికి వెళ్ళడం లేదని ఎన్డీఏ పై పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. కానీ 2 దశాబ్దాల సుదీర్ఘ పదవీ కాలం తర్వాత ఈసారి నితీష్కు వ్యతిరేకంగా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. దానికి తోడు ఆయన ఆరోగ్యం గురించి గణనీయమైన ఆందోళనలు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఆయన జో బైడెన్ టైపు కదలికలు పోలి ఉండటం ప్రారంభించాయి. ఎన్డీఏ కూటమి గెలిచిన ఆయన 10వ సీఎం అవుతారా, లేదా శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే లాగా ఉంటారా? ఆ విజయం వారి పేరుతో సాధించింది, కానీ బీజేపీ ఆ కుర్చీలో వేరొకరిని కూర్చోబెట్టింది. మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ మరణం తర్వాత బీజేపీ రాష్ట్రంలో సీనియర్ ముఖం ఎవరూ లేరు. బీజేపీ నితీష్ కుమార్పై ఆధారపడాల్సి వస్తుంది. ఈసారి ప్రశాంత్ కిషోర్, జాన్ స్వరాజ్ పార్టీ కూడా బరిలో ఉంది. అది కూడా చూడాలి. ఇక చిరాగ్ పాస్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ, అది ఎంత తేడా కలిగిస్తుంది? కుల సమీకరణలోనా, నితీష్ కుమార్ ఓటు వాటాలోనా? సంవత్సరాల అడవి రాజ్యం తర్వాత బీహార్లో కొంతవరకు స్థిరత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నితీష్ కుమార్ వారసత్వం. కుల రాజకీయాలను నిర్వహిస్తూనే సామాజిక న్యాయం కోసం పనిచేశాడు. ఆయన ఫాల్తూరాం అక్కడే ఉన్నాడు, కానీ మత రాజకీయాలు ఆడలేదు. రాజకీయ అవకాశవాద ఆరోపణను మీరు ఖచ్చితంగా అతన్ని ఆరోపించవచ్చు, కానీ ఏ నాయకుడు లేదా రాజకీయ నాయకుడు అవకాశవాది కాదు? చెప్పండి మీరే. నితీష్ బహుశా ఈ తరంలోని అన్ని ప్రజానాయకులకు ఆమోదయోగ్యమైన, బెదిరింపు లేని మరియు మధ్యవాదులలో చివరివాడు కావచ్చు. మరియు బహుశా ఇదే ఆయన సుదీర్ఘ రాజకీయ ఇన్నింగ్స్కు రహస్య సూత్రం కావచ్చేమో. ఆయన పక్షపాతంతో వ్యవహరించలేదు మరియు ద్వేషపూరిత రాజకీయాలు చేయలేదు. మీరు అతన్ని ఫాల్తుర్రం లేదా సుశేషన్ బాబు అని పిలుస్తారు, కానీ అలాంటి గొప్ప రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రాంతీయ రంగంలో ఇప్పుడు కనుమరుగవుతున్నారు. ఒకే నాయకుడు, ఒకే పార్టీ అనే దిశగా మనం ఈ విధంగా ముందుకు సాగుతామా? చూడాలి. ఇలాంటి విషయాల్ని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.